ఇక్కడ జగన్ వచ్చేసరికి ఇది చేయలేకపోయారు. దాంతో ఈ ఆడవాళ్ళందరూ కూడా రివర్స్ అయిపోయి స్త్రీలంతా వ్యతిరేకం. అంటే శుక్రుడు వృషభ రాశిలో అధిపతి అయినటువంటి ఆ రవి అక్కడ ఉండడం దెబ్బ కుట్టిందనమాట. ఈ విధంగా ఈ యొక్క జాతకరీత్యా ఈ పంచగ్రహ కూటమి 5-6 తారీఖుల్లోనే వచ్చింది. అది విచిత్రం. దాంట్లోనే ఈ రిజల్ట్ దాని ముందు రావడం, అది 1 వీక్ ముందు, ఆ 1 వీక్ తర్వాత దాని ప్రభావాన్ని చేసి చూపిస్తుంది అనమాట. సో మొత్తం దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్ర జ్యోతిష్కులు అందరూ కూడా పంచగ్రహ కూటమి మీకు హాని చేస్తుంది, పంచగ్రహ కూటమి హాని చేస్తుంది అన్నారు. ఆ డైరెక్ట్ స్కైలాబ్ లాగా, స్కైలాబ్ అని ఒకటి ఉండేది, అది పడిపోతుంది అనేవారు. అంటే అందరూ ఇంట్లో అందరూ వండేసుకొని బంగారాలన్నీ మనం ఎలాగో చచ్చిపోతున్నాం త్వరలో అని కోళ్ళను కోసేసుకొని మేకలను కోసేసుకొని తినేసి డబ్బులన్నీ అవగడేసుకున్నారు. అలాంటి స్కైలాబ్ పంచగ్రహ కూటమని ఈ జ్యోతిష్కులు పెట్టినటువంటి ఆ బాంబు వల్లే అది ఎవరి మీద పడిందంటే జగన్ గారి మీద పడిపోయింది అనమాట. కాబట్టి ఇక్కడ ఆయన డిఫీట్ అవ్వడానికి కూడా ఆ ప్లానెట్స్ కూడా కారణం. అంటే ప్లానెట్స్ యొక్క ఇంటరాక్షన్ ఉంటుంది. అంటే ఆలోచన సరళి అప్పటికప్పుడు మారిపోతుంది అనమాట. ఇప్పుడు ఆ పార్టీ డబ్బులు పంచింది, ఈ పార్టీ డబ్బులు పంచింది. ఇప్పుడు మేము చాలామంది ఏమని చెప్తున్నారు, ఏమండి అమెరికా నుంచి వచ్చేసామండి, ఓట్లు వేస్తామండి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చేసారండి, తెలుగుదేశానికి ఓట్లు వేసేస్తున్నారండి అని చెప్తున్నారు. బాగుంది. వీళ్ళు వచ్చిన వాళ్ళకి తెలుగుదేశం పార్టీ డబ్బులు ఇచ్చింది, మిగతా పార్టీలు డబ్బులు ఇచ్చింది, కాంగ్రెస్ వీళ్ళు ఇచ్చారు, వైఎస్ఆర్ పార్టీ సిపి వాళ్ళు ఇచ్చారు, ఎవరైనా పైకి చెప్తారు ఇచ్చారు. ఒక్కొక్కడికి 2,000 చొప్పున ఇచ్చారనుకో, ఒక క్యాండిడేట్కి 4,000, 8,000 ఇద్దరికి. వాళ్ళ ఖర్చులు వచ్చేసినాయి. ఇంత చదువుకున్న వాళ్ళు కూడా డబ్బులు తీసుకుని ఓట్లేశారు. కాబట్టి వీళ్ళకి నైతికంగా నాయకులను అడిగే హక్కు లేదు. అండ్ దే కాంట్ స్పీక్ అబౌట్ ద కరప్షన్. జగన్ ఇన్ని లక్షల కోట్లు తినేశాడు, అన్ని లక్షల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈస్ దేర్ టు లుక్ ఆఫ్టర్ ఇట్. అలాగే ద సిబిఐ ఇస్ దేర్. ఆల్మోస్ట్ అన్ని కేసెస్ కొన్ని వైలేట్ ఇది అయిపోయినాయి, నలిఫై అవుతూ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా పాలసీ మ్యాటర్. గవర్నమెంట్ ద కేసెస్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద ఇండివిజువల్ జగన్ అనేటటువంటి పర్సన్ మధ్య ఉంది. ఈ ప్రజలకి మరి నువ్వు అప్పుడు ఇన్ని కరప్షన్ ఛార్జెస్ ఉన్నప్పటికీ కూడా మీరు ఓట్లు ఎందుకు వేశారు? ఫస్ట్ ఆయన ఒక ఛాన్స్ ఒకసారి ఇవ్వండి అంటే ఇచ్చేస్తారా? చంద్రబాబు నాయుడు మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే అప్పుడు మీరు కంపల్సరీ అడుగుతారు. అంటే అమరావతిలో ఆయన స్థలాలన్నీ కూడా అమ్మడవలేదు కాబట్టి రైతులందరూ ఏం చేశారు, మేము చంద్రబాబు నాయుడు ఎంత మొనగాడంటే 30,000 ఎకరాలని రూపాయి పెట్టుబడి పెట్టకుండా మొత్తం తీసుకొచ్చాడు ఆయన. పెట్టుబడి పెట్టకుండా ఎకరాల పొలాన్ని, ఆ పొలాన్ని ఏమో వీళ్ళు మంచిది కాదు అని వీళ్ళు అన్నారు. ఆ పోనీ ఆ రైతులు స్ట్రైక్ చేస్తే ఎన్ని సంవత్సరాలు ధర్నా చేశారు వాళ్ళు. మరి అప్పుడు వీళ్ళు పోలీస్ ఫోర్స్ను ఉపయోగించి ఇళ్లలో నుంచి బయటకు రాకుండా గృహ నిర్బంధనం చేశారని అపవాదు. ఇవన్నీ కూడా కారణాలు అనమాట. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి, కూటమి వచ్చింది కాబట్టి అమరావతి భవిష్యత్తు అంటే మామూలుగా జ్యోతిష్యుడిగా అంటే మీరు అంటే ఆ జ్యోతిష్య గ్రహ బలం ఇలాంటి వాటి ద్వారా ఫ్యూచర్ ను కూడా అంచనా వేస్తూ ఉంటారు కాబట్టి అడుగుతున్నాను, ఎలా ఉండే అవకాశం ఉందనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టి దీంతో ఉన్నారు. ధనుసు రాశి ఆయన కంపల్సరీ అమరావతిని రాజధానిగా చేసేస్తారు. మొత్తం సత్వర నిర్మాణాలు టకా టకా చకా చకా జరిగిపోతాయి. అండ్ మోడీ గారు నగరం స్టార్ట్ అయిపోయింది. డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ మళ్ళీ అప్పుడు అక్కడ అసెంబ్లీ, అక్కడ హైకోర్టు పెట్టారు, అవి అలాగే ఉంటాయి, వాటిని ఏం టచ్ చేయరు. కానీ జగన్గా ఈయన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అవి పడగొట్టడం, లేకపోతే కర్నూలులో దాన్ని పడగొట్టడం ఇలాంటివి ఏం చేయరు ఆయన. ఇప్పుడున్నటువంటి అమరావతి ప్రజలకి అక్కడ ఆయన చేయాలనుకున్నటువంటి కళల నిర్మాణం అది పూర్తి చేస్తాడు. రాజధానికి సుస్థిరంగా ఇది క్యాపిటల్, ఈ స్టేట్కి క్యాపిటల్ ఇదని. అరే చిన్న పిల్లలకి నోట్స్ రాసుకోవడానికి విచ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే చెప్పడానికి ఆన్సర్ లేదు. కర్నూలు అని చెప్తారా, వైజాగ్ అని చెప్తారా, విజయవాడ అని చెప్తారా? అప్పుడు ఆబ్జెక్టివ్ మేము క్వశ్చన్స్ అడుగుతాము, క్వశ్చన్స్ అడిగిన స్టూడెంట్ ఏం రాస్తాడు? అరే మొత్తం జిల్లాలన్నింటినీ కూడా నెంబర్ ఆఫ్ జిల్లాల డిస్ట్రిక్ట్ కేసీఆర్ పాలసీని ఉపయోగించి ఆయన మొత్తం అన్ని విడగొట్టేశారు వీళ్ళు. సో ఇలా చేసినటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే ప్రజలు ఏం చేస్తారంటే ఏదో ఒకసారి చూస్తారు, ప్రజలు చేస్తారు కదా మనకి ఓట్లు ఎక్కువ పడతాయి కదా అని కేసీఆర్ గారు కూడా ఇక్కడ అలాగే చేశారు, మొత్తం దించిపడేశారు. ఇప్పుడు సేమ్ పరిస్థితి జగన్ గారికి కూడా ఏంటంటే మనం పరిపాలన ఎలా ఉండాలంటే చక్కగా డిగ్నిఫైడ్గా ఉండాలా, సిస్టమ్ని గౌరవించాలా. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ జగన్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ ముఖ్యమంత్రి అయినా సరే చేసే తప్పుల పనులు ఏంటంటే బ్యూరోక్రాట్స్ని గౌరవించాలా. బాగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఎందుకు చదివారు వీళ్ళు? ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకు చదివారు? వాళ్ళకు ఒక ఆలోచన, నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచన, కన్స్ట్రక్టివ్ స్టెప్స్తో వేస్తారు వాళ్ళు. అది వేసినప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళని సలహాలు అడిగితే చీఫ్ సెక్రటరీలు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఉన్నారు, చక్కటి ఇది ఇస్తారు. వీళ్ళిద్దరూ పొలిటీషియన్స్. వీళ్ళు అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళకున్న అనుభవం వీళ్ళకి వస్తుందా? రాదు. వాళ్ళకున్న లోతైన ఆలోచన,
అనేది వీళ్ళకి రాదు. వీళ్ళకి మేనేజ్మెంట్ తెలుసు, ప్రజల్ని ఎలా మ్యానిపులేట్ చేయాలో తెలుసు, ప్రజల్ని ఎలా మేనేజ్ చేయాలో తెలుసు, అది తెలుస్తుంది. కానీ గుడ్ గవర్నెన్స్ని అందించాలంటే వీళ్ళంతా కూడా బ్యూరోక్రాట్స్తో కలిసి వర్క్ చేసినప్పుడు ఖచ్చితంగా నాణ్యమైనటువంటి పరిపాలన అనేటటువంటిది ప్రజలకు ఇస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి జాతకరీత్యా కంపల్సరీ మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క జాతకరీత్యా కంపల్సరీ రాజధాని అనేటటువంటిది ఈ 5 సంవత్సరాల్లో నిర్మాణం పూర్తయిపోతుంది. విశాఖపట్నం ఎలా ఉంటే బాగుంటుందండి? అంటే ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడు మొన్నటి వరకు జగన్ గారు అయితే మళ్ళీ వస్తే విశాఖను రాజధానిగా చేస్తానని చెప్పి అక్కడ వాళ్ళ నాయకులు అయితే అరేంజ్మెంట్స్ చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అలాంటి ఇవి కూడా చర్యలు కూడా ఉన్నాయండి. కొంతమంది పలానా గ్రౌండ్ అని చెప్పి, కొంతమంది ఇంకో గ్రౌండ్ అని చెప్పి రకరకాలు ఇవన్నీ చేశారు. ఒకవేళ జగన్ గారు గెలవబోతున్నారు, గెలిస్తే పక్కగా అక్కడే మొత్తం సంబరాలు స్టార్ట్ అయ్యేవి. అలాంటిది ఇప్పుడు జగన్ గారు అంటే వైసీపీ పార్టీ ఒక ఫెయిల్యూర్కి లోనైంది, కూటమి అధికారంలోకి వచ్చింది ఇక్కడ. సో అమరావతి అనేది బాగా డెవలప్ అవుతుంది. విశాఖపట్నం అనే దాన్ని వీళ్ళు అంటే ఒక ఎనలిస్ట్గా అయినా చెప్పండి, లేకపోతే జాతకపరంగా అయినా చెప్పండి, ఎలా చేసే అవకాశం ఉంది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ మోదీ గారు? బ్రహ్మాండంగా చేస్తారు. వాళ్ళు చేసేది ఏంటి? డెవలప్మెంట్ ప్రజలే చేయించుకుంటారు. ఇప్పుడు విశాఖపట్నంలో మొదటి అక్షరం వి, విజయవాడలో మొదటి అక్షరం వి, వృషభ రాశికి చెందింది. ఈ రెండు ఒకటే. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కూడా ఈ విశాఖపట్నాన్ని అణిచేయాలా లేకపోతే దాన్ని పాడు చేసేయాలా ఏం ఉండవు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ స్టేట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్. విజయవాడని ఎంత డెవలప్ చేస్తారో పని కట్టుకొని పాడు చేస్తారు అంటలేదండి నేను అనేది. అక్కడ రాజధాని అని అనుకున్నారు కదా, అవ్వదు కదా, అవ్వట్లేదు కదా ఇప్పుడు. ఎందుకంటే అమరావతి ఫస్ట్ నుంచి వీళ్ళు స్టాండ్ అమరావతి. సో అమరావతిని పక్కాగా చేస్తారు, ఒక కొత్త నగరాన్ని నిర్మిస్తారు. సో విశాఖపట్నం ఎలా అయ్యే అవకాశం ఉంది అన్నది. విశాఖపట్నము కొన్ని బిల్డింగ్స్ వస్తాయి, పరిపాలనాపరమైనటువంటి బిల్డింగ్స్. చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్ ఉంది. ఆయన డెఫినెట్గా వైజాగ్ని ఏమి చేసి వైజాగ్ ప్రజల్ని ఏమి చెడు చేసుకోరు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు జగన్ గారు చేసేస్తానన్నారు వైజాగ్, విశాఖపట్నం ప్రజలే లేదు ఓట్లు. అటువంటప్పుడు మీకు ప్రజలు జగన్ని మోసం చేశారు. ప్రజలు ఆయన నేను చేస్తానన్నాడు, ఇవ్వాలిగా, మరి కొంచెం సమయం ఇవ్వాలి కదా. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ప్రజల నాడి తెలుసు. చంద్రబాబు నాయుడిని ప్రజలు నమ్మకపోవడం కాదు, ప్రజలను చంద్రబాబు నాయుడు గారు నమ్మరు. కాబట్టి విశాఖపట్నాన్ని ఈజ్ వెరీ కాషస్, వెరీ ఇంటెలిజెంట్ జెంటిల్మెన్. ఆయన తెలివైన అమాయకుడు ఆయన. కాబట్టి అమాయకుడు అంటే ఎందుకు మాట అన్నారు మీరు? చెప్తాను. ఇప్పుడు ఆయన చాలా మేధావి. ఇప్పుడు ఒకసారి బాసర్లో మేమంతా కలిసి, చంద్రబాబు నాయుడు గారు మేమంతా కలిసి వెళితే ఆయన ఓపెన్ వ్యాన్ లో ఉండి బాసర సరస్వతీదేవి వైభవాన్ని ఒక వేద పండితుడిలాగా ఆయన చెప్తున్నారు. అది వ్యాస మహర్షి ఇక్కడికి వచ్చేవాడు, ఇసుకని వేసేవాడు, అక్కడ అమ్మవారు ఇలా తయారైంది. ఇట్లా ఆయన ఏ ఫీల్డ్లోకి వెళితే ఆ ఫీల్డ్లో అంత నిష్ణానత డెప్త్కి వెళ్ళిపోతాడు ఆయన. అలాగే సాఫ్ట్వేర్ రంగాన్ని ఇచ్చేసినప్పుడు సీఈఓగా నారాయణమూర్తి గారితో, సుధామూర్తి గారితో అనేక సార్లు కూర్చున్నప్పుడు, ఆ సుధామూర్తి ఆంటీతో కూడా నేను చాలాసార్లు కూర్చున్నప్పుడు ఆయన అంత లోతుగా వెళ్ళి చక్కగా చేస్తాడు. తెలివైన వాడు. అమాయకుడు ఎందుకంటే ఇప్పుడు కొంతమంది వాళ్ళ ఎమ్మెల్యేలను తీసుకున్నాడు. ఒకానొక సమయంలో ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు యొక్క పూర్వ వైభవం గుర్తు చేస్తున్నాను మీకు. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి క్యాంపెయిన్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ, పార్టీ అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు కానీ అసలు రాజమండ్రి, కాకినాడ లాంటి ఊరే వచ్చేవారు కాదు. ఇప్పుడు సార్ మీరు రాస్తేనే కానీ కౌన్సిలర్ పోస్ట్ కూడా గెలవట్లేదంటే హైదరాబాద్లో ఉన్న రహమత్ నగర్కి కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడున్న నాయకులు మిస్లీడ్ చేస్తున్నారు. అటు జగన్ గారిని మిస్లీడ్ చేస్తున్నారు, ఇటు చంద్రబాబు నాయుడు గారిని మిస్లీడ్ చేస్తున్నారు, అధినేతల్ని మిస్లీడ్ చేస్తున్నారండి. వీళ్ళు వినకూడదు మరి. అంతే మరి, మీరు రాకపోతే లేదు సార్ అంటే వీళ్ళు డిగ్నిటీని తగ్గించేసుకొని వచ్చేస్తున్నారు. అంటే ఒకరు అవునంటారు, ఒకరు కాదంటారు, ఒకరు మద్దతు ఇస్తారు, ఒకరు ఇవ్వరు, అనేక రకాలు ఉంటాయి కదా. ఎవరిని కాదనడానికి ఉండదు కదా. ఇప్పుడు అందరి మద్దతుతో అనేటప్పటికీ అలా కొన్ని అనుకున్న పనులు జరగటానికి ఆలస్యం కావచ్చు, అలాగే ఉండిపోవచ్చు. ఇప్పటి వరకు ఉన్నదైతే దేశము భద్రతగా ఉన్న విషయంలో ఉన్నది ఉన్నట్టుగా ఉంటుంది గాక, ఇందులో ఏం తేడా ఉండదు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వస్తే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే జగన్ గారిని పక్కన పెడితే వైసీపీ నాయకుల్లో బాగా ఫేమస్ అయిన అంటే ఎప్పుడు న్యూస్లో ఉండే నాయకులు కొడాలి నాని గారు, రోజా గారు, అలాగే వల్లభనేని వంశీ గారు, పేరు నాని గారు, ఇలా కొంతమంది నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ ఓటమి దిశగా వెళ్ళడానికి వాళ్ళ జాతక ప్రభావమే కారణం అని చెప్పచ్చా అండి? ఒకటండి, నేను వీళ్ళే కాదు, అంబటి రాంబాబు గారని టీవీలు చూస్తాము కదా. అవునండి, అవునండి, చూడకుండా ఉండము కదా. అంబటి రాంబాబు గారు కానీ, తర్వాత అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్ గారు కానీ, తర్వాత
అనిల్ యాదవ్ ఆయన కానీ, ఇప్పుడు కొడాలి నాని గారు కానీ, వంశీ గారు, రోజా గారు, ఇలా కొంతమంది, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా కొంతమంది చాలామంది ఉన్నారు కదా, దాంట్లో ఉండకుండా ఏం లేదు. కాకపోతే వీళ్ళు ఏదైనా అనాలి అని అనుకున్నప్పుడు అనాలి అనుకున్న దానికంటే పదింతలు మాట్లాడడం వలన వాళ్ళకి ఆ ఇబ్బంది వచ్చి ఉంటుందేమో అనుకుంటున్నాను. నిజానికి వాళ్ళ గ్రహస్థితులు పర్వాలేదు, బాగానే ఉంటాయి, బాగున్నాయి కాబట్టే మంత్రులైనారు. బాగాలేకపోతే మంత్రులు ఎట్లా అవుతారండి? అంతే కదా. అవునండి. అంటే ఏదో పొరపాటున కిరీటం పెట్టామా అని అనుకునేలోపు వాళ్ళ కిరీటాన్ని వాళ్ళే వదిలేసుకునేటువంటి పరిస్థితి కొంతమందికి ఉంటుంది. ఓకే. ఇది స్వయంకృత అపరాధం. వీళ్ళందరివి స్వయంకృత అపరాధాలే. మిగతా వాళ్ళు మరి మాట్లాడని వాళ్ళు కూడా ఇదైనారు కదండి, బయటకు వచ్చి మాట్లాడని వాళ్ళు ఇదైనారు కదా అని కూడా అనుకోవచ్చు. అంటే ఏమవుతుందంటే దీని వలన ఇలా చేస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక దీంట్లో ఒక 10 మంది, మనకు మామూలుగా ఒక సామెత చెప్తుంటాం మేము చిన్నప్పుడు, 10 మంది మంచివాళ్ళు ఉన్నప్పుడు ఒకడు చెడ్డవాడు ఉన్నాడు అనుకో, ఆ చెడ్డవాడు ఈ 10 మందిని చెడగొడతాడని కదా దూరంగా కూర్చోమంటాం. మిగతా వాళ్ళందరినీ కూడా నిజానికి జగన్ గారిని ఓటమి దిశగా తీసుకుపోయినటువంటి ఘనత కూడా వీళ్ళకే దక్కుతుంది. ఎవరికండి? ఈ నాయకులకి? ఈ నాయకులకే ఉంటుంది కదా. ఖచ్చితంగా వీళ్ళ వల్లనే ఆయన నిజంగా కూడా, ఇప్పుడు దేవుడు పల్లకి మోసేటువంటి వాళ్ళు ఎలా తీసుకెళ్తే అలా పోతాడు. అవును, దేవుడైనా బోయలు ఎలా దేవుడైనా పల్లకి మోసేవాడు ఎలా మోసుకెళ్తే, ఏ వీధిలో మోసుకెళ్తే ఆ వీధిలోకి పోతాడు. అంటే నేను ఎక్కడికి పోతే బాగుంటుంది, ఏ దిశగా తీసుకెళ్తే జనాలు ఉండే చోటుకి తీసుకుపోవాలన్నా, అడవుల్లోకి తీసుకుపోవాలన్నా అని ఈ మోసుకుపోయేవాళ్ళు. వీళ్ళందరినీ నమ్ముకునే కదండి జగన్ గారు ఉంటారు. అవునండి. అవునా కదా? అవును గురువు గారు. మరి ఇప్పుడు ఆయన మెప్పు ఏదో మేము పొందాలి అని, ఇంకేదో చెయ్యాలి అని అనవసరమైన మాటలు కదండి. ఎదటివాడి మనస్సును ఇప్పుడు మేము ఉన్నాము, ఎవరి మనస్సు నొప్పించకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిన బాధ్యత మాది. ఇంకొకరిని నొప్పించే అధికారం మనకి ఎక్కడదండి? అవును కదా. మరి వీళ్ళందరూ కలిసి ఒక ఉన్నతమైనటువంటి స్థితిగా ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి ఇది ఉంటే కదా ఆయన గెలుస్తాడు. ఇప్పుడు ఆయన గెలిచి వీళ్ళందరూ ఓడిపోయే లాభం ఏముందండి? ఆయన గెలిచినా ఏముంటుంది, ఇంట్లో కూర్చోవడమేగా. ఇప్పుడు వీళ్ళందరూ గెలిచి ఉంటే కదా ఆయన గెలిచిన దానికి వీళ్ళు గెలిచిన దానికి లాభం. అది ఆలోచన చేయాలండి. అందుకని మనం మాట్లాడేటప్పుడు నోరు శని. మనం ఏదైనా మాట్లాడుతున్నాము అంటే దానికి ఒక ప్రామాణికం, ఒక పద్ధతి, విమర్శించడానికి కూడా ఒక విధానము. జనాల్లో అందరు చదువుకున్న వాళ్ళే కదండి. ఎవరు ఇప్పుడు ఈ పామరులు ఈనాడు ఎవరు లేరు. కానీ వింటున్నప్పుడు ఒక భాష, దేవాలయంలో మంత్రాలు వినపడితే పరమ సంతోషం. అలాగే దేవాలయం లాంటి ఒక స్థానంలో మాటలు ఎలాంటివి వాడాలి, ఏమిటి అనేటువంటిది చాలా అవసరం అండి సమాజంలో వినేవాళ్లకు. మాలాంటి వాళ్ళం ఏం చెప్తాము, ఇప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి అయ్యా, బాగుండండి. ఇప్పుడు మేము రాశిఫలాలు చెప్తున్నప్పుడు కూడా మేము చాలా చోట్ల చెప్తుంటాను, నేను నిన్న కూడా చెప్పాను, మీరు ఈ మధ్య మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఆ మాట్లాడేటప్పుడు వ్యతిరేక భావన ఎదుటి వాళ్లకు అనిపించింది అంటే మీరు నష్టపోయే ప్రమాదం ఉంది అని చెప్తుంటాం. వీళ్ళకైనా అదే కదా చెప్తాం జాతకాలు చూసినప్పుడు. ఇప్పుడు వాళ్ళ యోగము బాగుంది కదా, నిన్నటి వరకు బాగుండే కదా మంత్రులుగా చేసినారు, అదే గ్రహస్థితులే కదా ఉన్నాయి. మరి ఆ గ్రహస్థితుల్లో ఈనాడు ఉన్నట్టుండి తేడా వచ్చింది అంటే వాడుకునే విధానాన్ని అండి. స్వయంకృతాపరాధం అండి గురువుగారు. 100% స్వయంకృతాపరాధం. 100% స్వయంకృత. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను కాదు, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక ప్యాంటు షర్టు టై కట్టుకొని ఉండేటువంటి బ్రాహ్మడు ఉన్నాడు, ఒక చోట నిలబడినాడు. ఇంకో చోట పంచె కట్టుకొని మడిగట్టుకున్నటువంటి బ్రాహ్మడు ఉన్నాడు. మీరు ఏం చేస్తారు చెప్పండి? ఎవరైనా పంచె కట్టుకొని మడిగట్టుకున్నటువంటి బ్రాహ్మడికి ఇలా నమస్కారం పెడతాడు, ప్యాంట్ వేసుకున్న ఆయనకి ఇలా దండం పెడతారు. తేడా లేదా? అంతే. ఇంకంతేనండి. మనకు ఒక ఇది ఉన్నప్పుడు సో ఆచార మనము ప్రవర్తించేటువంటి తేడా, మనము ప్రవర్తించేటువంటి తీరు అనేటువంటిది ఉండాలి. అది కొంచెం వాళ్ళు స్వయంకృతాపరాధంగా చేసుకున్నారు. ఉండొచ్చు వ్యతిరేక భావన. ఇప్పుడు మీకు వ్యతిరేకం ఉంది అంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఈ పార్టీలో నుంచి ఆ పార్టీకి పోయిన వాళ్ళు ఉన్నారు, ఆ పార్టీలో నుంచి ఈ పార్టీకి పోయిన వాళ్ళు ఉన్నారు.
పార్టీ మారినంత మాత్రాన అవతలి వాళ్ళని తిట్టాల్సిన అవసరం ఏముందండి? నీకు నచ్చలేదు, నీకేదో వసతి లేదు, నువ్వు వచ్చేసినావు, అయిపోయింది. అంటే పార్టీ మారినంత మాత్రాన లేని సచ్ఛీలత అయితే వచ్చేది కదండి, అంతే కదండి. లేని క్రెడిబిలిటీ రాదు కదా. క్రెడిబిలిటీ అంటే వ్యక్తిగతంగా ఉండేదే. ఇప్పుడు అదే మనం పెంచుకోవాలి. అది ఎవరికి వాళ్ళు వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననము, ఇప్పుడు వ్యక్తిత్వ హననము చేసుకున్నారా ఏదో చెప్తారు కదా, మీరే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఇంతకంటే వేరే ఏముంటుందండి. ఇంకా అంటే జగన్ గారు, అంటే మీరు ఇప్పుడు ఈ మాట అన్నారు కాబట్టి అడుగుతున్నాను గురుగారు. యాక్చువల్గా ఈ మాట చాలామంది పెద్దలు అనలిస్టులు చెప్తూ ఉంటారు, రాజకీయాలు అనేవి ఉండవు అంత అని. అంటే అదే పరిస్థితి జగన్ గారికి ఎదురైంది అంటారు. అంటే ఇప్పుడు ఈ ఓటమి అనేది చూస్తూ ఉంటే అంటే ఎవరైనా అంతే కదండి. ఇప్పుడు తనకి బ్రహ్మం గారి యొక్క కాలజ్ఞానం. బికాజ్ నేను సనాతనమైన ధార్మికవాదిగా బీజేపీని నేను ఇష్టపడతాను, నేను కాంగ్రెస్ను పొగడట్లేదు, ఉన్నటువంటి వాస్తవికమైనటువంటి పరిస్థితులు అట్లాంటివి. కమింగ్ టు ఆంధ్రప్రదేశ్, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు జగన్. గా నా అక్షరాలని సంయుక్త అక్షరాలు అంటారు. వారి పేరులో కూడా 2 అక్షరాలే ఉన్నాయి. అంటే జాదీసి ఓన్లీ గన్ అని పెట్టాలా జగన్ గారికి? జగన్ అంటే గా అన్నటువంటిది సంయుక్తము, అంటే ఒక అక్షరంతో మరో సగం అక్షరం కలిసిపోతే దాన్ని సంయుక్తాక్షరం అంటారు తెలుగులో. సో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరులో కూడా ఒక రకంగా ఆ విధంగా తీసుకుంటే అవి 2 అక్షరాల కిందే లెక్క. రాబోయేటువంటి శాసనసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్లో వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తూ ఉండొచ్చు దాకా. కానీ మనం శోభకృతనామ సంవత్సరంలో ఉన్నాం. శోభకృతనామ సంవత్సరే సర్వసస్యాభివృద్ధయః నృపానాంచ మన్యోన్యం ప్రజానాంచ పరస్పరం. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ప్రజా సంబంధమైన ప్రభుత్వాలు మాత్రమే ఈ శోభకృతు అనేటువంటి పేరు కలిగినటువంటి సంవత్సరాల్లో వస్తాయని శాస్త్రం. ఇక్కడ అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 175 స్థానాలు 151+ వాళ్ళు అనుకుంటున్నారు. తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేక సంబంధమైన స్థితిగతుల వల్ల మళ్ళీ అధికారంలోకి రావటం అన్నటువంటి విషయం మీద వాళ్ళు దృష్టి పెట్టాలి. ఏ ప్రభుత్వం కూడా, అంటే అది టీడీపీతో కూడినటువంటి ప్రభుత్వం కానీ వైసీపీతో కూడినటువంటి ప్రభుత్వం కానీ వెంటనే సులభమైనటువంటి మెజారిటీతో ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి అవకాశం లేదు. బట్ ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆరుద్ర నక్షత్రం, కాలజ్ఞానానికి సంబంధించినటువంటి స్థితిగతులు, దేశ కాలమాన పరిస్థితులను బట్టి చూస్తే ఆ ప్రభుత్వం బోటాబోటీ మెజారిటీ, అంటే కనీస మెజారిటీతో కంటిన్యూ అవ్వటానికి కొన్ని ప్రత్యేకమైన ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. విపక్షాలుగా చెప్పుకోబడుతున్నటువంటివి జనసేనతో కూడినటువంటివి. ఆయనది శ్రవణ నక్షత్రం. పవన్ కళ్యాణ్ గారు సమీపమైన భవిష్యత్తులో తప్పకుండా అమాత్యుడు, మంత్రి, అది ముఖ్యమంత్రి అవ్వండి, కేంద్ర మంత్రి అవ్వనివ్వండి, అమాత్యుడు అన్నటువంటి స్థానానికి దగ్గరగా ఆయన జాతకం ఉండబోతుంది. తెర మీద బొమ్మలు గద్దెనెక్కేరన్నటువంటి గురుదేవుల యొక్క వాక్య సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు సమీపమైన భవిష్యత్తులో, అది ఈ 5 సంవత్సరాల్లో కూడా అయి ఉండొచ్చు, ఈ రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో కూడా అయి ఉండొచ్చు, ఖచ్చితంగా వారు ముఖ్యమంత్రి లేదా ఆ స్థానానికి దగ్గరగా ఉన్న అమాత్యుడు ఆ స్థానాన్ని అధిరోహించేటువంటి అవకాశం కూడా తప్పకుండా ఉంది. మొదటి ప్రాముఖ్యతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం బోటాబోటీ మెజారిటీతోనైనా మళ్ళీ అధికారంలోకి రావటానికి కొంత ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు జగన్ ఉన్నాయంటున్నారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా లేకపోలేదు అంటున్నారు. ఎలా అవును. సాధ్యం అవుతుంది? వైసీపీ ప్రభుత్వం వస్తుంది, అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేయకూడదా? అవకాశాలు ప్రస్తుతం ఏపీలో కనిపిస్తున్నాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం బోటాబోటీ పెట్టుకున్న చెప్తా, 2009వ సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ వచ్చింది. దేనికి వ్యతిరేకంగా వచ్చింది? ఈ ప్రాంతీయ పార్టీ దేశంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కి. అందరూ చిరంజీవి గారి యొక్క జీవితాన్ని
రాజకీయ జీవితానికి గొప్ప ఫెయిల్యూర్ అంటారు. నేను చెప్తాను అది చాలా సక్సెస్ఫుల్. అది ఎవరికి సాధ్యం కాని అంశాన్ని ఆయన చేశారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, ఎమ్మెల్యే అయ్యారు 5 ఏళ్లలోనే, అంటే పెట్టిన వెంటనే. ఎంపీ, రాజ్యసభ అయ్యారు, కేంద్ర మంత్రి కూడా అయ్యారు. 5 సంవత్సరాల తర్వాత పార్టీ విలీనం అయింది. ఎన్టీఆర్ గారు కూడా ఇటు దేశంలో ఇటు రాష్ట్రంలో చక్రం తిప్పగలిగినటువంటి స్థితి ఎన్టీఆర్ గారికి కూడా లేదు. పార్టీ పెట్టారు, ముఖ్యమంత్రి అయ్యారు అంతే. కానీ చిరంజీవి గారు పార్టీ పెట్టినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళిపోవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడితే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడానికి కారణం చిరంజీవి గారు అయ్యారు. అటు దేశంలో ఉన్నటువంటి యూపీఏ కూటమిలో కూడా మిత్రస్వామ్యంగా వాళ్ళు ఉన్నారు. అటు దేశంలో రాష్ట్రంలో 2 గవర్నమెంట్లో పనిచేసి 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు విలీనమైపోయారు కాంగ్రెస్లో. జనసేన పార్టీ అవసరం కూడా రేపు పొద్దున్న తెలుగుదేశానికే కాదు